వెళ్ళాలి. కానీ వీళ్ళందరూ ఎంత ప్రోద్బలం చేసినా కూడా బీజేపీ ఇటువైపు రాలేదు అంటే బీజేపీ ఇందాక పార్థసారథి గారు తెలుసుకుంటే శత్రువు అంటే కాంగ్రెస్ పార్టీ మన శత్రువు, ఆ శత్రువు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళకి మిత్రులు అయ్యే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా ఎంత దరిద్రుడికైనా మీరు ఓటు వేయండి ఆంధ్రప్రదేశ్ లో, ఎంపీ ఓటు మాత్రం మాకు వేయండి అంటే వైసీపీకి మీరు ఆంధ్రప్రదేశ్ లో ఓటు వేసుకోండి, ఎంపీ ఓటు మాకు వేయండి అనే ఉద్దేశంలో వీళ్ళు ముందుకెళ్దాం అనే ఉద్దేశంతో ఉన్నారని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే డైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీతో వాళ్ళు పొత్తు కాకుండా ఇండైరెక్ట్ గా వీళ్ళు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని చెప్పి నేను అనుకోవచ్చు. అంతేగాని జనసేన టీడీపీ అలయన్స్ కనుక ఫెయిల్ అయ్యి వీళ్ళు మాత్రం చెరువు వైపు విడిపోతే ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశం అయితే ఉంది. వీరశేఖరరావు గారు, నేనేమంటున్నా అంటే మీరు వైఎస్ఆర్ రాష్ట్రంలో మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండినా మాకు కావాలని మేము అడుగుతున్నాం. పొరపాటున మీరు అక్కడ వేయాలనుకుంటున్నాం, ఒక పాపం చేసినట్లు పుణ్యం చేయడానికి బీజేపీకి ఒక ఓటు ఏంటి అంటున్నాం. మేమేం వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ అనే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి అకృత్యాలు కానివ్వండి, వాళ్ళ యొక్క దౌర్జన్యాలు కానివ్వండి, మద్యం పేరుతో దోపిడీ కానివ్వండి, కేంద్రం నుంచి వచ్చిండే పథకాలకు స్టిక్కర్లు వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మేము చెప్తున్నాం. అది తెలుగుదేశం మీద చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ మీద చెప్తున్నాం. మేము ఎక్కడ కానీ వైఎస్ఆర్సీపీకి కానీ తెలుగుదేశం కానీ సపోర్ట్ అనే ప్రసక్తే లేదు. ఇది మీ యొక్క రాష్ట్రంలో మీ ఓటు ఎమ్మెల్యేకి వాళ్ళకి ఇద్దరులో ఎవరికైనా వేయండి, వాళ్ళ పాపం వాళ్ళు మాత్రం ఎంపీ ఓటు వేస్తే చాలు అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మీకు అలయన్స్ వీళ్ళతో వెళ్ళే ఉద్దేశం అయితే లేదు. వీళ్ళతో లేదు అంటే మీరు దాంట్లో కలిసినట్టే కదా. వీళ్ళంతా కూడా కలిసి వెళ్తున్నారు, వీళ్ళంతా కలిసి వెళ్తున్నారని అయితే తెలుసు. కాకపోతే మీకు శత్రువు ఏదైతే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కాకుండా ఇండియాలో ఉన్న పాలిటిక్స్ మొత్తం చూసుకుంటే బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయానికి మీకు వాళ్ళకి శత్రువు ఏదంటే వైఎస్ఆర్సీపీ మీకు శత్రువు కదా. కాకపోతే మీరు డైరెక్ట్ గా పెట్టుకోకపోవచ్చు అంటున్నాను. వైఎస్ఆర్సీపీని కూడా మేము కొన్ని సిద్ధాంతపరంగా మేము విభేదిస్తాం. మద్యం విషయంలో కానివ్వండి, ఇసుక పేరుతో కానివ్వండి, మట్టి పేరుతో ఇప్పుడు ఇవ్వడం కానివ్వండి మేము వ్యతిరేకిస్తాం. ఆ విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. మాకు కావాల్సినది ఏంటంటే మేము ఎదగాలి అని. సో మా సిద్ధాంతాల పరంగా మంచి విషయాల్లో సపోర్ట్ చేసినప్పుడు మేము తెలుగుదేశం అయినా తీసుకుంటాం, వైఎస్ఆర్సీపీ అయినా తీసుకుంటాం, కమ్యూనిస్ట్ అయినా కూడా తీసుకుంటాం. నేషనల్ అబ్దుల్లా ఫరూక్ మొన్ననే చెప్పాడు, దేశంలో ఈ రోజు మొత్తం జనజీవన స్రవంతి బాగుండాలనుకుంటే హిందువులు ఇది పురాతనమైనటువంటి సనాతన ధర్మం, దానికి మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజు నేషనల్ ఫ్రంట్ ఫరూక్ అబ్దుల్లా గారు అన్నారు. ఇంతకు ముందు ఏమేమి మాట్లాడినా కూడా